హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొద్దున్నే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ చేసేస్తున్నాను. పొద్దున్నే పెట్టుకుంటే మధ్యాహ్నానికి బాగుంటుందండి. ముందుగా అయితే మెంతులు కొంచెం, ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఈ మూడు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇది పొడి కోసం, ఇది లాస్ట్లో వేసుకుంటాం, అది ఎలాగో చూపిస్తాను మీకు. కొద్దిగా చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. దీనిలోనే 3 స్పూన్ ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, చాలా కొద్దిగా మెంతులు, ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి దూరగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ప్రతి దాంట్లో నేను పులుసులో వెల్లుల్లి రెబ్బలు వేస్తానండి, ఎందుకంటే హార్ట్కి మంచిది. ఆనియన్స్ కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మామూలుగా అయితే మన నెల్లూరులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కాకపోతే నేను చాలా కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి దూరగా. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత పులుసులో వేసుకోవాలండి, తొందరగా మగ్గుతాయి. పసుపు కొంచెం వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. చాలా సింపుల్ అండి నెల్లూరు చేపల పులుసు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దానికోసం ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా వేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు ఎక్కువ పోయకూడదండి, ఎందుకంటే మళ్ళీ మనం చేపలు వేసినప్పుడు మళ్ళీ దాంట్లోనూ కూడా వాటర్ వస్తుంది. పులుసు మనం చింతపండు పులుసు వేసుకునేటప్పుడు వాటర్ చూసి వేసుకోవాలి. మనం ముందు టమాటాలు మగ్గడానికి ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పులుసులో కారం, మనం పులుసు ఎక్కువ వేసుకుంటాం చేపల పులుసులో, కాబట్టి కారం కూడా దానికి తగినట్టు మంచిగా వేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్నాక పులుసు బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. మధ్యలో కొంచెం పులుసు కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో మనం వంకాయలు 4 పక్షాలుగా కోసి దీంట్లో వదులుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత అది కూడా కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. చూపిస్తాను అది కూడాను. పులుసు కొద్దిగా మరిగిన తర్వాత మనం 4 పక్షాలుగా కోసుకొని, మనం గుత్తి వంకాయ కోసుకుంటాం కదండి, అట్లా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని తర్వాత ఇలా వదిలేసుకోవాలి. కాసేపు వదిలేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టాలి, కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా వంకాయలు మగ్గినాయండి, ఎందుకంటే చేపలు వేస్తే కొంచెం తొందరగా మగ్గవు వంకాయలు, అందుకని సగం మగ్గాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు నీట్గా నిమ్మకాయ, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు ఇందులో వేసేసుకోవాలి, వదిలేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదండి, ఇంకా మనం గిన్నెతోనే తిప్పుకోవాలి అటు ఇటు. కాకపోతే నాకు నేనే వీడియో తీస్తున్నా కాబట్టి అది చూపెట్టడం మీకు వీలు కాలేదు. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించేసుకోవాలి. మా నెల్లూరు వాళ్ళకి చేపల పులుసులో మామిడికాయ లేకుండా పులుసే తినలేరండి, మాకు అలవాటు అయిపోయింది. కంపల్సరీ మామిడికాయ వేసుకుంటాము, అది కూడా లాస్ట్ ఒక 5 నిమిషాల్లో దించేస్తామనంగా వేసుకోవాలి. పెద్దగా ఉడకపోయినా కూడా మళ్ళీ మనం దించేసినాక ఆవిరికే ఉడికిపోతుందండి మామిడికాయ గట్టిగా ఉంటేనే చేపల పులుసులో బాగుంటుంది. ఫైనల్లీ మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి వేయించి పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి చల్లేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసులో ఫైనల్ టచ్ అంటే ఈ పొడేనండి, ఈ పొడితోనే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకోవటమే, అంతే చేపల పులుసు. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.